బిర్యానీ ఈ పేరు వినగానే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. హైదరాబాద్ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడం చార్మినార్, ముత్యాల హారాలు, దాంతోపాటు గరం గరం దమ్కి బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హైదరాబాద్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ లేదా హైదరాబాద్ దమ్ బిర్యానీ పేరుతో చాలా హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటళ్ల ముందు నిత్యం బిర్యానీ ప్రియులు క్యూ కడతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా వాటిలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ చాలా చాలా స్పెషల్. హైదరాబాద్ నుంచి విదేశాలకు కూడా నిత్యం టన్నుల కొద్దీ బిర్యానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని బట్టి బిర్యానీకి ఉన్న క్రేజ్ని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ చుట్టూ రోజు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. అందుకే హైదరాబాద్ బిర్యానీ అంటే కేవలం ఇప్పుడు ఓ మామూలు డిష్ మాత్రమే కాదు, కోట్లు కురిపించే రుచికరమైన వంటకం. అసలు ఈ హైదరాబాద్ బిర్యానీ అంత టేస్టీగా ఉండడానికి కారణం ఏంటి? బిర్యానీ తయారీలో ఉపయోగించే ముడి సరుకులే దాన్ని ఎంతో రుచికరంగా మార్చేస్తాయి. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి దోహదపడే చాలా అంశాలు హైదరాబాద్ బిర్యానీలో ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ చరిత్ర చూస్తే పర్షియన్ భాషలో బిర్యన్ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. 1518, 1687 మధ్యకాలంలో హైదరాబాద్ను పాలించిన కుతుబ్ షాహీల ద్వారా ఈ బిర్యానీ పర్షియా నుంచి హైదరాబాద్కు వచ్చింది. తర్వాత 1930, 1950ల మధ్యలో పర్షియా నుంచి ఇక్కడికి భారీగా వలసలు పెరిగాయి. హైదరాబాద్లో బిర్యానీ సంస్కృతి పెరగడానికి ఇది కూడా కారణంగా చెప్పచ్చు. సాధారణంగా బిర్యానీని ఒక పెద్ద పాత్రలో వండుతారు. కింద వెడల్పుగా ఉండి పైన చిన్నగా ఉండే పాత్ర ఇది. ఇందులో ఒకేసారి 40 కేజీల వరకు ఉండేందుకు వీలున్న పెద్ద పాత్రను ఉపయోగిస్తారు. పాత్రలో ఏర్పడే ఆవిరి ద్వారా బియ్యంతో పాటు మాంసం ఉడుకుతుంది. పాత్రపై బోర్లించిన మూతపై మండుతున్న బొగ్గును పోస్తారు. దీని ద్వారా అన్ని వైపులా సమానంగా వేడందుతుంది. బియ్యం, మాంసం, సుగంధ ద్రవ్యాల మేలు కలయిక బిర్యానీ రుచిని అమాంతం పెంచుతుంది. అన్నింటికీ మించి బిర్యానీ చేసేవారి పనితనం, సృజనాత్మకత దీని రుచిని రెట్టింపు చేస్తాయి. పర్షియన్ భాషలో బిర్యన్ అంటే వేయించిన లేదా కాల్చిన అని అర్థం. అయితే కోల్కతా, అంబూర్, తలస్సేరి బిర్యానీలను నీటితో వండుతారు. ఈ కారణంగానే ఈ విధానంలో మాంసాన్ని కాల్చడం ఉండదు. బిర్యానీని వండడానికి ప్రత్యేక పాత్రను ఉపయోగిస్తారు. దీనిని బిర్యానీ దేగ్ అంటారు. పాత్ర కింద విశాలంగా పైకి సన్నగా ఉండడం దీని ప్రత్యేకత. హైదరాబాద్ బిర్యానీలో మాత్రమే పచ్చి మాంసం, బియ్యాన్ని కలిపి వండుతారు. మాంసాన్ని విడిగా ఉడికించి బియ్యంలో కలిపితే దానిని పక్కీ బిర్యానీగా పిలుస్తారు. పర్షియన్ భాషలో దమ్ అంటే శ్వాస లేదా ఆవిరి అని అర్థం. పాత్రలోని ఆవిరి బయటకు పోకుండా మూతను పిండితో సీల్ చేస్తారు. మాంసంతో పాటు బియ్యం ఆవిరిపై ఉడుకుతుంది కాబట్టి దీనిని దమ్ బిర్యానీ అంటారు. ఫుడ్ డెలివరీ యాప్స్తో పాటు రెస్టారెంట్లు, ఇళ్లల్లో తినేవారు కలిపితే 6 మాసాల వ్యవధిలో 1 కోటి బిర్యానీలు ఆరగించేస్తున్నారు. అంటే ఏడాదిలో 2 కోట్ల బిర్యానీలు గుటకాయ స్వాహ. జూలై 2న ప్రపంచ బిర్యానీ దినోత్సవంలో హైదరాబాద్ బిర్యానీకే పెద్దపీట. నగర వ్యాప్తంగా 15,000 రెస్టారెంట్లు బిర్యానీ రుచులను అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరం దేశ బిర్యానీ రాజధానిగా నిలుస్తోంది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా మన హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో కొన్ని లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. హైదరాబాద్లోని రెస్టారెంట్లో ప్రతిరోజు ఏకంగా 3 లక్షలకు పైగా బిర్యానీ ప్లేట్స్ అమ్ముడుపోతాయి. బిర్యానీ కారణంగా తెలంగాణలో ఏటా మాంసం ఉత్పత్తి భారీగా పెరుగుతుంది. కేవలం చికెన్కు మాత్రమే పరిమితం కాకుండా మటన్ బిర్యానీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 2014లో తెలంగాణలో 5,42,000 టన్నుల మాంసం విక్రయాలు జరిగాయి. ఇది 2021-22 నాటికి దాదాపు 10 లక్షల టన్నులకు పెరిగింది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మాంసంలో 10% వాటా తెలంగాణదే. భారతీయుల జిహ్వ చాపల్యాన్ని తీర్చడంలో హైదరాబాద్ బిర్యానీదే అగ్రస్థానమని ఫుడ్ డెలివరీ సంస్థలు చాటి చెప్తున్నాయి. అటు రెస్టారెంట్లతో పాటు ఆన్లైన్ ఫుడ్ యాప్స్లోనూ బిర్యానీకి భలే గిరాకీ ఉంది. గత ఏడాది ఆన్లైన్ ఆర్డర్స్లో బిర్యానీ టాప్ ప్లేస్లో నిలవడమే దీనికి నిదర్శనం. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్లో ప్రతి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే చికెన్కు 2.28 ఆర్డర్లు జరుగుతున్నాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు బిర్యానీ అమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయో. బిర్యానీల్లో హైదరాబాద్ బిర్యానీకి డిమాండ్ చాలా ఎక్కువ. బిర్యానీ ఆర్డర్లలో దేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ ఏడాది మార్చి 2వ వారంలో స్విగ్గీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే 12 నెలల్లో 1,30,00,000కు పైగా బిర్యానీ ఆర్డర్లు దాని యాప్ ద్వారా అందాయి. దేశంలో వచ్చే ప్రతి 5 బిర్యానీ ఆర్డర్లలో 1 హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇందులో అత్యధికంగా చికెన్ బిర్యానీ కోసం ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ చెప్పింది. ఆ తర్వాతి స్థానాల్లో వెజ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి.
హైదరాబాద్ బిర్యానీ కోసం 2017లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అంటే GI ట్యాగ్ కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ దరఖాస్తులో బిర్యానీ తయారీకి సంబంధించిన ఫార్ములాను వెల్లడించాలి. దమ్ బిర్యానీని ఎలా తయారు చేస్తారో పూర్తి వివరాలతో పాటు నాణ్యత, పరిశుభ్రతకు సంబంధించిన వివరాలను కూడా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రీ సూచించింది. దీంతో GI ట్యాగ్ కోసం ప్రయత్నాలను దరఖాస్తుదారులు పూర్తిగా విరమించుకున్నారు. GI ట్యాగ్ లేకపోవడం వల్ల హైదరాబాద్ దమ్ బిర్యానీ దేశంలో ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది. ఇక హైదరాబాద్ బిర్యానీ ధర విషయానికి వస్తే ఎవరి స్థాయికి తగ్గట్టు ఉంది. రోడ్డు కార్నర్లో చిన్న ఫుడ్ సెంటర్స్లో 80 రూపాయలకే ప్లేట్ బిర్యానీ వచ్చేస్తుంది. అయితే స్టార్ హోటల్స్లో వెళ్తే ప్లేట్ బిర్యానీ 1500 రూపాయల వరకు ఉంటుంది. దీనికి GST వంటివి ట్యాక్స్లు ఎక్స్ట్రాగా ఉంటాయి. గత ఏడాది ICC వన్డే క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు 2 వారాల పాటు హైదరాబాద్లో ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్కు పాక్ ప్లేయర్లు ఫిదా అయ్యారు. మ్యాచ్ల విరామంలో వీలు దొరికినప్పుడల్లా దాయాది దేశం ఆటగాళ్లు హైదరాబాద్ బిర్యానీని ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బిర్యానీ కారణంగా ఫిట్నెస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఓ పాక్ ఆటగాడు చెప్పడం ఇందులో కొసమెరుపు. దట్ ఈజ్ హైదరాబాద్ బిర్యానీ.